ఏంటి మన జీసస్ మన యేసువారు ఇండియనా ఆయన హిందువా అనేటటువంటిది సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. ఫ్రాడ్ ఆఫ్ టూరిన్ అనేటటువంటిది ఒక వస్త్రం ఉంటుంది అనమాట. అది చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాల క్రితం మన యేసువారు వాడటం జరిగిందనమాట. దాని యొక్క డిఎన్ఏని ఒక సంస్థ అయితే చేయడం జరిగింది. ఆ డిఎన్ఏలో 40% ఇండియన్స్ యొక్క బ్లడ్ ఉంది, 40% ఇండియన్స్ యొక్క డిఎన్ఏ ఉంది అనేటటువంటిది గుర్తించడం జరిగింది. వాళ్ళైతే దాన్ని అధికారికంగా మార్చి 31 అయితే తెలియజేశారు. ఇంక అప్పటి నుండి యేసువారు ఇండియా వచ్చారు అంటే ఆయన ఇండియనే, ఇండియాలోనే నివసించారు. ఒకసారి పాస్టర్ మాట నుండి అసలు దేవుణ్ణి సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును ఈ పాస్టర్ చూసుకున్నట్లయితే మన సనాతన ధర్మంలో మన ఇండియాలో యేసువారు ఉండేవారు, కానీ ఆయన వేరే దేశం ఎత్తుకెళ్లారు, మన దగ్గర నుండి లాక్కెళ్లారు అనేటటువంటి నినాదం కూడా ఆయన చేయటం. ఇక దాంతో దీనికి మరింత బలం అయితే చేకూరింది అనమాట. ఇది నిజమా అబద్ధమా అంటే చెప్పలేం భయ్యా. ఇప్పుడు జీసస్ గారు చూసుకున్నట్లయితే ఇండియా వచ్చారు అనేటటువంటిది నిరూపితమైంది. బుద్ధుడు చూసుకున్నట్లయితే ఆయన కూడా ఇండియానే. సో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమందిని మీరు కొలిచినా కానీ వాళ్ళ బ్లడ్ అంతా ఇండియన్ అని చెప్పి మర్చిపోమాకండి. ఇప్పటిదాకా జీసస్ని, ఇప్పటిదాకా యేసువారిని ట్రోల్ చేసిన వాళ్ళంతా ఏమైపోయారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆయన ఇండియా వచ్చాడు 100%. మరి ఆయన ఇండియాలోనే పుట్టాడా లేకపోతే ఆయన ఎక్కడ పెరిగారు అనేటటువంటి దాని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది మట్టికి వేరే లెవెల్ ట్విస్ట్ అనమాట. అండ్ దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా ఫుల్ వైరల్గా మారే. ఆ ఇమేజెస్లో ఈయన ఈ విధంగానే ఉండేవారు అనేటటువంటిది ఆ శాస్త్రవేత్తలు అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఇంకా వీళ్ళు డెప్త్ అయితే రీసెర్చ్ చేస్తున్నారు. దాని ద్వారా మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఎవరిని కూడా అవమానించమాకండి. ప్రతి ఒక్కళ్ళు మన ఇండియన్సే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి.